క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మారనాథ. దేవుని మహాకృపను బట్టి మోషే సుఖోపవాస సన్నిధి ధ్యానములలో 11వ దినములోనికి ప్రవేశించుటకు ప్రభు కృప చూపిన వారై ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈరోజు నిర్గమకాండము 11వ అధ్యాయమును మనము ధ్యానము చేయుచు ఉన్నాం. ఈ 11వ అధ్యాయంలో 10 వచనములు కనబడుచు ఉన్నవి. ఈ 10 వచనములలో నుండి 4 విషయములను మనము ధ్యానము చేద్దాం. మొదటి మాట, ఇంకొక తెగులు. అంటే ఇప్పటికే 9 విధములైన తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకు వచ్చి వారిని బాధించి ఉండగా, ఆఖరి తెగులు, ఇంకొక తెగులు దేవుడు వారి మీదకి రప్పిస్తున్నట్టుగా మొదటి వచనములో మనము చూచుచూ ఉన్నాం. ఇక 2-3 వచనములలో ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల మీద కటాక్షము కలుగు చేయుట. ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల మీద కటాక్షము, ప్రేమ, దయ, కనికరము కలుగుట. అందువలన వారికి బంగారు వస్తువులను ఇచ్చుట. ఇక 11వ అధ్యాయం 4-8 వచనాలు మనం చూస్తే, ఐగుప్తు ప్రథమ సంతానము నాశనమగునని హెచ్చరిక చేయుట. ఇక 4వ మాట ఏమిటంటే, ఫరో మాట వినకపోవుట, కఠినుడగుట, కోపించుట మనం 9-10 వచనములలో చూచుచూ ఉన్నాము. 4 విషయములను ఈ 11వ అధ్యాయములో నుండి మనము చూచుచూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి, 11వ అధ్యాయం 1వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించేదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. తెగులు వెంబడి తెగులు, 9 తెగుళ్ళు ఎప్పటికే ఐగుప్తు దేశమును పాడు చేసినవై ఉన్నవి. ఐగుప్తు దేశమంతా అతలాకుతలమైపోయినది. ఐగుప్తు దేశమంతటా ఈ తెగులు వలన నష్టపడి ఉన్నది. ఇంకొక తెగులును దేవుడు వారి మీదకి రప్పించబోతున్నట్టుగా ఇక్కడ మనము చూచుచూ ఉన్నాము. మొదటి తెగులు నీరు రక్తముగా మార్చబడుట, త్రాగు నీరు లేక ఐగుప్తు దేశమంతా అల్లాడిపోవుట. 2వ తెగులు కప్పలు విస్తారముగా వచ్చి వారు బాధలు పడుట. 3వ తెగులు పేలు, ఆ భూమి ధూళంతయు పేలుగా మార్చబడి మనుషులను ఇబ్బంది పెట్టుట. 4వ తెగులు ఈగల గుంపులు వచ్చి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న వారందరినీ కూడా ఇబ్బంది పెట్టుట. ఇంతవరకు మరణం లేదు, కానీ 5వ తెగులు నుండి మరణం వచ్చింది. పశువులన్నీ చచ్చుట, మనుషులకు పొక్కులు పొక్కే దద్దుర్లు. 6వ తెగులు కుష్ఠరోగమును పోలినటువంటి ఆ తెగులు వారందరికీ కలుగుట. ఇక వడగండ్లు, వర్షము వచ్చి పచ్చని కూర మొక్కలన్నీ చెడిపోవుట. 7వ తెగులు మిడతల దండు వచ్చి పచ్చని ప్రతి కూర మొక్కను తినివేయుట. 8వ తెగులు 3 దినముల చిమ్మ చీకటి ఆ యొక్క ఐగుప్తు దేశమంతటా అలుముకొనుట. 9వ తెగులు. ఇక్కడ 10వ తెగులును, మరి ఒక తెగులును నేను ఐగుప్తీయుల మీదకి పంపబోచున్నానని హెచ్చరిక చేయబడుచున్నది. ఐగుప్తీయుల మనుషుల యొక్కయు జంతువుల యొక్కయు ప్రథమ సంతానము మరణించునని దేవుడు మోషే ద్వారా తెలియచేయచ్చు ఉన్నాడు. ఐగుప్తు దేశమంతటా కూడా మృత్యుఘోష, రాజ్యమేలుట. మరి అలాగే అదే సమయమున ఇశ్రాయేలీయులకు ఏ విధమైన ప్రమాదము కలగకుండా దేవుడు వారిని కాపాడుట.
ఇత్యాది విషయములను మనము చూడగలుగుతున్నాం. గమనించండి, మరి ఒక తెగులును ఇంకొక తెగులును వారి మీదకి రప్పిస్తానని ప్రభువు మాట్లాడుచూ ఉన్నారు. ఇది మొదటి విషయం. ఇక 2-3 వచనాలను మనం చూచితే ఇక్కడ మరి ఒక మాట కనబడుతూ ఉన్నది. ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల మీద కటాక్షము కలగచేయుట. చూడండి 2వ వచనంలో, కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికెత్తె యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశములో మోషేను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. కాబట్టి చూడండి 2వ వచనం, తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడు తన చెలికెత్తె యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పాను. గమనించండి మాటలు. ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల మీద కటాక్షమును దేవుడే కలుగజేశారు. ప్రియులని, దేవుడిచ్చినటువంటి వాగ్దానము. మనం ఆదికాండములో 15వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే వారి పితరుడైనటువంటి ఇశ్రాయేలీల పితరుడైనటువంటి అబ్రహామునకు దేవుడి వాగ్దానము చేయించి ఉన్నారు. 15వ అధ్యాయం 14వ వచనంలో, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవనికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రతి చెలికాని యొద్ద ప్రతి చెలికెత్తె యొద్ద చెలికాని యొద్ద పురుషులు చెలికత్తె యొద్ద స్త్రీలు వెండి నగలు బంగారు నగలు అడిగి తీసుకొనవలెనని మరి ఆ యెహోవా తెలియచేస్తూ ఉన్నాడు. 3వ, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. ఐగుప్తీయులకు మరి దేవుని ప్రజల ఎడల కటాక్షమును దేవుడే, ప్రేమను కనికరమును దయను దేవుడే కలుగజేశారు. ఇది దేవునిచ్చిన వాగ్దానపు నెరవేర్పుగా ఈ కార్యము మనము చూచుచూ ఉన్నాము. గుర్తించవలసిందిగా మనము చేస్తూ ఉన్నాను. అలాగే నిర్గమకాండంలో 3 అధ్యాయంలో మనం చూస్తే 3 అధ్యాయంలో దేవుడు మోషేకు పొద ద్వారా దర్శనమిచ్చారు. మోషేతో మాట్లాడుచూ ఉన్నారు. ఆ మాట్లాడు సమయమున ఈ కార్యమును గురించి ముందుగానే మోషేకు చెబుతూ ఉన్నారు. చూడండి, మనం చూసినప్పుడు దేవుడు చెబుతున్న 20వ వచనంలో, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యము నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటిని చూపి దాన్ని పాడు చేసేదను. అటు తరువాత అతడు మిమ్మును పంపివేయును. మరియు నేను ఈ జనుల ఎడలను ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములు ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను. ఐగుప్తీయులను దోచుకొందురనెను. గమనించాలి మాటలు. కాబట్టి మోషే దర్శన కాలములో కూడా దేవుడిచ్చిన వాగ్దానం తన పిల్లలైన ఇశ్రాయేలీయులను విడిపించుటకు ముందుగానే మోషేతో లేక అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం. 400 ఏండ్లు తమది కాని పరదేశమందు వారు మరి బానిసలుగా ఉంటారు. ఆ తరువాత నేను వారిని విడుదల చేస్తాను, నేనే వారికి తీర్పు తీరుస్తాను, వారి మధ్య అద్భుతాలు చేస్తాను అంటూ దేవుడు ముందుగా చెప్పినటువంటి మాటలు. మోషేను దర్శించి ఆ దర్శన కాలంలో కూడా మొదటగా ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్పు మనం చూస్తున్నాం. 11వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుతూ, యెహోవా ప్రజల ఐగుప్తీయులకు కటాక్షము కలుగ చేసెను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ విధముగా ఐగుప్తీయులకు కటాక్షమును దేవుడు కలుగ చేసి ఉన్నారు కనుక వారి దగ్గర నుండి బంగారు వస్తువులను అలాగే వెండి వస్తువులను సేకరించుకుంటూ ఉన్నారు. ఇక్కడ మరి ఒక ప్రశ్న మనం
మరి ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులకు శత్రువులా లేక మిత్రువులా? అంటే శత్రువులే. ఐగుప్తీయులకు శత్రువులే. అయితే శత్రువులు ఇస్తారా? ప్రశ్న. శత్రువులు ఇస్తారా? ఇవ్వరు. కానీ ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు, మనం సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 17 వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనమును మనము చూచినప్పుడు అక్కడ మా మాటలు కనబడుతూ ఉన్నవి. అదేమిటంటే ఒకని ప్రవర్తన, 16వ అధ్యాయం 7వ వచనము, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఆయన వాని శత్రువులను సహా మిత్రులుగా చేయును. కాబట్టి దేవుడే శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు. ఐగుప్తీయులను దేవుడే మిత్రులుగా మార్చుచున్నాడు. కటాక్షము కలగజేయుచున్నాడు, ప్రేమ కలుగజేయుచున్నాడు. అడిగిన వెంబడేవారు కాదనకుండా ఇచ్చేటట్టుగా చేస్తూ ఉన్నాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగో అనువారు నెబుకద్నెజరునకు వారు శత్రువులే కానీ మిత్రులుగా చేయబడ్డారు కనుక వారిని ఆ స్థానములో మరి పెద్దలుగా ఏర్పాటు చేసుకున్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దావీదు తన ప్రవర్తన ద్వారా దేవునికి ఇష్టడై ఉన్నట్టుగా అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే, 22వ వచనాన్ని మనం చూస్తే, తరువాత వారిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పాటు చేసెను. మరియు ఆయనని అక్షయ కుమారుని దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశమును నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మనము దేవునికి ఇష్టానుసారమైన ప్రీతికరమైనటువంటి పిల్లలముగా మార్చబడవలసిన వారమై ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 11వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చూస్తే, 11వ అధ్యాయం 5వ వచనంలో, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడును. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవుని పిల్లలు సాక్ష్యము పొందాలి. ఏమని? దేవునికి ఇష్టుడు. ఎప్పుడు ఇష్టలమవుతాం? ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉంటే. దేవునికి ప్రీతికరముగా ఉంటే వారు ఇష్టులు అవుతారు. హనోకు దేవునితో నడిచాను. విశ్వాసమును బట్టి హనోకు దేవునితో నడిచాను. కాబట్టి మరణం చూడకుండా అతడు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి నీవు నేను మనందరం కూడా దేవునికి ఇష్టులముగా, దేవునికి ప్రీతికరముగా మన ప్రవర్తనను ఉంచుకొనవలసిన వారమై ఉన్నాం. గ్రహించవలసిందిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అలాగునే మనము చూసినప్పుడు మరి హెబ్రీయులు కూడా ఆ యొక్క 11వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ వచనంలో మనం చూస్తే, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. దేవునికి స్తుతి కలుగునుగాక. యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలు. దేవుని పిల్లలమైన మనం యథార్థమైన ప్రవర్తన ఇది మనకు అవసరమై ఉన్నది. గ్రహించండి ప్రియులారా. ఇంకా 12వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథములోనే 12వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయులు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. దేవునికి స్తుతి కలుగునుగాక. సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు.
ఎవరు దేవునికి ఇష్టలు అంటే దావీదు దేవునికి ఇష్టడు, హనోకు దేవునికి ఇష్టడు, యథార్థ హృదయులు దేవునికి ఇష్టలు, సత్యవంతులు దేవునికి ఇష్టలు. సూటి ప్రశ్న, వినుచున్న ఓ సోదరుడా, ఓ సోదరి, నీవు దేవునికి ఇష్టడవేనా? ఈ లోకమును నీవు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడవని సాక్ష్యము పొందుచున్నావా? హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చూస్తే పౌలు భక్తుని మాట మనం చూస్తున్నాం. 5వ వచనంలో ఈ యొక్క హనోకును గురించి చెబుతూ 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారు అంటే విశ్వాసము కలిగిన వారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేసేవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఎక్కడ ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేసేవాడనియు నమ్మవలెను కదా. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని పిల్లలమైనటువంటి మనము నమ్మికతో ఆయన వైపు చూడవలసిన వారమై ఉన్నాం. విశ్వాసంతో ఆయన వైపు చూడవలసిన వారమై ఉన్నాం. దేవునికి ఇష్టలముగా విశ్వాసము కలిగి, యథార్థ హృదయము కలిగి, సత్య హృదయము కలిగి, దేవుని చిత్తమునకు లోబడుతూ సాగిపోవలసిన వారమై ఉన్నాం. మరొక ప్రశ్న మనం వేసుకుని ముందుకు వెళదాం. ఈలాగు దేవుడు ఐగుప్తీయుల సొమ్మును ఇశ్రాయేలీయులకు ఎందుకు దయచేయుచున్నాడు? ఐగుప్తులు కటాక్షం కలగజేసి వారు ఐగుప్తీయుల సొమ్మంతటిని కూడా ఇశ్రాయేలీయులు అడిగి తెచ్చుకుంటున్నారు కదా. ఇలాగు ఎందుకు దేవుడు దయచేయుచున్నాడు అంటే మొదటి జవాబు ఏమిటంటే, ఇన్ని దినములు జిగట మంటి పనులో, ఇటుకల పనిలో, భవన నిర్మాణ పనిలో విస్తారమైన పని చేయించుకొని జీతం ఇవ్వకుండా బిగబట్టి వారు పని చేయించుకుంటున్నారు గనుక వారు చెమటోడ్చి కష్టపడినటువంటి శ్రమకు తగిన జీతాన్ని న్యాయబద్ధంగా వారు అందుకుంటున్నారన్నట్టుగా మనము చూడవలసిన వారమై ఉంటున్నాం. యాకోబుకు వ్రాసిన పత్రికలు 5వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నదే. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతిగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. బిగబట్టి ఐగుప్తీయులు ఈ వీరి చేత కఠిన దాసత్వము చేయించుకొని జగట మంటి పనులో, ఇటుకల పనులో, భవన నిర్మాణ పనులో విస్తారమైన పని చేయించుకొని జీతం ఇవ్వకుండా బిగపట్టి ఇబ్బంది పట్టినారు. కాబట్టి వారి జీతమును న్యాయబద్ధంగా దేవుడు వారికి అనుగ్రహింపబడేటట్టుగా చేస్తూ ఉన్నాడు. 2, బలవంతంగా వారు తీసుకోవడం లేదు, కానీ ఇమ్మని వారిని అడిగి వారు తీసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. 3వ విషయాన్ని మనం చూస్తే, అరణ్యములో దేవునికి ఒక ప్రత్యక్ష గుడారం అనే దేవాలయము నిర్మాణము చేయవలసి ఉన్నారు. కాబట్టి ఆ నిర్మాణమునకు ఈ బంగారము, వెండి అవసరమవుతుంది. గనుక దేవుని మందిర నిర్మాణము కొరకు అవసరమైనటువంటి దానిని ఇప్పుడు ముందుగానే ఈ ఇశ్రాయేలీయులకు, అంటే అప్పటి వరకు ఇశ్రాయేలీయులు దాసత్వంలో ఉన్నారు గనుక బంగారును వెండిని వారు సంపాదించుకోలేకపోయారు గనుక ఇప్పుడు వీరిని అడిగి తీసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండములో 25వ అధ్యాయంలో మనం చూస్తే, మరి ఆరంభము నుండి యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏమనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్త వర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోలు, సముద్ర వసల తోళ్ళు. గమనించండి ఈ మాటలు మనం గ్రహించినప్పుడు. ఆ 3వ వచనంలో బంగారు, వెండి, ఇత్తడి.
బంగారు, వెండి, ఇత్తడి ఇదంతా కూడా వారి యొద్ద నుండి మీరు తీసుకోవాలి అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? అందుకే దేవుడు ఐగుప్తీయుల యొక్క హృదయమును, మరి కఠినమైన వారి హృదయమును కటాక్షంతో నింపివేశారు గనుక వారు ఇచ్చుచూ ఉన్నారు. 35 అధ్యాయంలో కూడా మనం చూస్తే 21వ వచనం నుండి 35 అధ్యాయంలో 21 వచనం నుండి మనం చూస్తే, తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనసు వాన్ని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారము యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణ తెచ్చిరి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడు మొక్కలను, పోగులను, ఉంగరములను, తావలములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీల, ధూమ్ర, రక్త వర్ణములు, సన్న నార, మేక వెంట్రుకలు వీటన్నిటిని కూడా వారు తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, గ్రహించండి. ఇంకా మనం అలాగూ చదివినప్పుడు 29వ వచనంలో మోషే చేయవలెను యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయుల్లో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములు తెచ్చిరి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇలాగూ ఎందుకు దేవుడు వారి యొద్ద ఇలాగూ బంగారం, వెండి తీసుకోమన్నారు అంటే మనం 3 సంగతులు చెప్పాం. ఒకటి, వారు జగటమంటి పనిలో, ఇటుకన పనిలో, భవన నిర్మాణ పనులు విస్తారంగా పనిచేసి జీతం వేయలేదు గనక ఆ బిగబట్టి మరి తీసుకున్నటువంటి యొక్క ధనమును దేవుడు వారికి వచ్చేటట్టుగా చేస్తున్నారు. 2, అరణ్యములో వారు ఒక దేవాలయమును, ప్రత్యక్ష గుడారమును నిర్మాణము చేయబోతున్నారు కనుక దాని కొరకు వారి దగ్గర సొమ్మును వీరు తీసుకుంటా ఉన్నారు. ఒక్కొక్క ఐగుప్తుని యొద్ద ఆ రోజుల్లో సుమారుగా 4-5 కేజీల బంగారం ఉండేదని మరి కనబడుచు ఉన్నది. కాబట్టి వారందరూ భారంతో కాకుండా, బాధతో కాకుండా సంతోషంగానే, ప్రేమతోనే ఇచ్చినట్టుగా మనము చూడగలుగుతున్నాం. బాధతో, దుఃఖంతో కాకుండా ప్రేమతోనే వారు మరి ఆ యొక్క సొమ్మును ఇచ్చారు. ఎందుకనంటే అది దేవుడు వారికి అటువంటి కటాక్షమును దేవుడు కలుగచేస్తున్నారు కనుక మరి గమనించండి. ఇక్కడ ఒక సంగతి మనం గుర్తించాలి. మోషే గారు ఈ ధనమును దేవుని యొక్క దేవాలయమును, ప్రత్యక్ష గుడారానికి మరి ఉపయోగిస్తే, మోషే అన్నయ్య అయినటువంటి అహరోను ఈ యొక్క బంగారమును భయంకరమైనటువంటి మరి దూడను చేయుట కొరకు వాడినట్టుగా 32వ అధ్యాయంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ ధనము దేవుని మందిరము కొరకు వాడేది మోషే అయితే, ఈ ధనమును ఒక బంగారు దూడను చేయుట కొరకు వాడినట్లు 32 అధ్యాయంలో మరి నిర్గమకాండంలో మోషే కొండ తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కుడి వచ్చి, లేము, మా ముందర నడుచుటకు దేవతను మా కొరకు చేయము, ఐగుప్తుల్లో నుండి మమ్మల్ని రప్పించిన మోషేను వాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పారు. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసిన ఎదుగు తిండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను అదుగు తెచ్చారు. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పగరుతో రూపమును ఏర్పరచి. గమనించండి, ఒకరు ఈ యొక్క బంగారమును దేవుని ప్రత్యక్ష గుడార నిర్మాణం కొరకు వాడితే, మరి ఒకరు ఒక దూడను చేయుట కొరకు వాడుచు. దేవునికి ఇచ్చిన సొమ్మును, దేవుడు ప్రేమతో నీకు అనుగ్రహించుచున్న సొమ్మును నీవు ఎట్లు వాడుచు ఉన్నావు? వ్యర్థంగా దాన్ని వాడుచున్నావా? వ్యర్థమైన కార్యముల కొరకు వాడుచున్నావా? దేవుని కొరకు వాడుచున్నావా? దైవ కార్యముల కొరకు వాడుచున్నావా? గుర్తించవలసిందిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక నిర్గమకాండం 11వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదివితే 3వ విషయం మనకు కనబడుచు ఉన్నది. అదేమిటంటే ఐగుప్తీయుల ప్రథమ సంతానము నాశనము చేతునని దేవుడు హెచ్చరించుట. రాజు మొదలుకొని దాసి వరకు, దాసుని సంతానమంతా కూడా నాశనమవుతుంది. 6వ వచనంలో ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టెను, అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. మహాఘోష అంటేనే బాధ,
మహాఘోష అంటే ఇక ఎంతో శ్రమ. ఐగుప్తులో శవము లేని ఇల్లు లేదు. ఐగుప్తులో శవము లేని ఇల్లు లేదు. ఆ విధంగా దేవుడే ఐగుప్తులో గొప్ప కార్యమును చేసినాడు. కానీ చిత్రమైన విషయం ఏమిటి అంటే ఏడో వచనంలో ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచదును, వారి మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలు ఎవరి మీద కానీ ఒక్కొక్కయు తన నాలుక ఆడించదు. ఇశ్రాయేలీల్లో వారి ప్రథమ సంతానమునకు కానీ ప్రథమ సంతానపు పశువులకు కానీ ఐగుప్తు తొలుచూలు మనుషులు పశువులు మరణిస్తారు, కానీ ఇశ్రాయేలీల పిల్లలు మరణించారు. ఇంత తెలియచేస్తున్నప్పటికీ కూడా ఈ ఫరో హృదయము కఠినమైపోతూ ఉంది. ఫరో హృదయం కఠినమైపోతుంది. ఫరో తన కళ్ళ ముందు ఎన్నో అద్భుతములు కార్యములు జరిగినను ఇంకా దేవుని శక్తిని గుర్తించలేనంతగా తన కళ్ళు మందగిస్తూ ఉన్నాయి. హృదయము కఠినపరచబడుచు ఉన్నది. కారణం ఏమిటి అంటే తనకన్నా గొప్పవారు ఎవరూ లేరనేటటువంటి అహంభావం, తనకన్నా గొప్పవారు ఎవరూ లేరనేటటువంటి అతిశయం, అహంభావం ఫరోను కఠిన హృదయునిగా మార్చివేయచ్చు ఉన్నది. చివరకు ప్రథమ సంతానం మరణమగునని మోషే గారు తెలియచేస్తూ ఉన్నా కూడా 9 విధమైన తెగుళ్ళ చేత అప్పటికే దేవుడు వారిని గద్దించి ఆ దేశమును నాశనమునకు చేసినప్పటికీ కూడా మోషే మాటను లెక్క చేయడం లేదు. 10వ వచనం, మోషే ఆరోనులు ఫరో ఎదుట మహత్కార్యములు చేసిరి. ఆయనను యెహోవా ఫరో హృదయమును కట్టిన పరుపుగా అతడు తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనీయాడాయను. తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనీయడాయను. ప్రథమ సంతానం మరణమగునని తెలుసు కూడా ఇటువంటి హెచ్చరిక చేయబడుతూ ఉన్నప్పటికీ కూడా మోషే మాటను లెక్క చేయడం లేదు. ఇలాంటి వారికి దేవుడు తగిన సమయమందు తీర్పు తీర్చువారై ఉంటూ ఉన్నారు. జాగ్రత్త. హృదయాన్ని కఠినపరుచుకొని నష్టాన్ని తెచ్చుకోవద్దు. దేవుడి హెచ్చరికకు లోబడండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. దేవుడు అనేకమైన గడువులు ఇస్తున్నాడు. ఆ గడువుల్లో మనము దేవుని మాట వింటే దీవించబడతాము, వినకపోతే శిక్షించబడతాము. ఇక్కడ ఫరో గారు వినకపోవుట వలన 12వ అధ్యాయంలో మనం చూస్తే గొప్ప నష్టమును పొందుకున్నాడు. మేము చచ్చిన వారం అనుకుని ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెబుతున్నాడు. అది రేపటి దినము మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మీ హృదయాల్లో భద్రము చేయును గాక. ఆమెన్. పరలోకపు తండ్రి, మీకు స్తుతి. ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయండి ప్రభువా. 11వ అధ్యాయంలో మాతని భయంకరమైన మరి యొక్క తెగులు, 10వ తెగులు, ప్రథమ సంతానము నాశనమగుట, పశువులలో నుండి మనుష్యులలో నుండి ప్రథమ సంతానము నాశనమగుట, ఈ భయంకరమైన తెగులు రాబోతూ ఉంది అని మోషే ద్వారా ఫరో తెలుసుకున్నప్పటికీ కూడా తను అతిశయపడుతూ అహంభావంతో గర్విస్తూ తనకే అన్నీ తెలుసున్నట్టుగా, తనంత గొప్పవాడు లేడు అన్నట్టుగా అతిశయించి నష్టపోయిన చరిత్ర మేము చూస్తూ ఉన్నాం. అలాగూ మేము అతిశయించు వారుగా అహంభావంతో సాగేవారంగా కాకుండా నీ కృప చొప్పున, దయ చొప్పున, దీవెన చొప్పున సాగిపోగలిగిన భాగ్యము, ధన్యత, ఆశీర్వాదము మాకిచ్చి నడిపించము. ఘనత, కీర్తి, ప్రభావం పొందము. ప్రార్థనకు నెరవేర్పము తండ్రి. ఈ పాఠముల ద్వారా మాకు బుద్ధి కలుగుటకి ఇవన్నీ వ్రాయబడినని పౌలు గారు చెప్పినట్టుగా తద్వారా మేము బుద్ధి తెచ్చుకొని సాగిపోగలిగిన ధన్యత మాకు ఇచ్చి నడిపించము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకుము, కినుడు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది కిల్లకు లయం. ప్రవేశ రక్తమునకు జయం,
అపవాదికులకు లయం, ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెలరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మరణత.